నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్రంలో గడిచిన ఏడాది కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసపూరిత వాగ్దానాలు కోట మండలంలో ఘనంగా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ పుట్టినరోజు వేడుక దీపలపూడి రమణయ్య ఆధ్వర్యంలో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రంలో గడిచిన ఏడాది కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసపూరిత వాగ్దానాలు ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల 4వ తేదీన తలపెట్టిన వెన్నుపోటు దినంను జయప్రదం చేయాలని స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ గూడూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ మేరుగా మురళీధర్ పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లోని నేదురుమల్లి సుబ్బిరామిరెడ్డి కళాభవన్లో కోట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కోట వాకాడు చిట్టమూరు మండలాల నాయకుల సమావేశానికి మేరుగా మురళీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేరుగా మురళీధర్ తో పాటు కొడవలూరు భక్త వత్సలరెడ్డి, దువ్వూరు రమణారెడ్డి, ఉప్పల ప్రసాద్ గౌడ్, పెల్లూరు కోటేశ్వరరెడ్డి కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి మాట్లాడారు. ఆపత్కాలంలో కార్యకర్తలకు భరోసానిస్తే పార్టీ బలోపేతానికి కార్యకర్తలే కృషి చేస్తారని చెప్పారు. అందుకు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీరే బాధ్యత తీసుకోవాలని మేరుగా మురళీధర్ ను కోరారు. అనంతరం చిట్టమూరు మండలం ఎల్లూరు గ్రామానికి చెందిన ప్రేమ్ సంపత్ ఆధ్వర్యంలో 30 మంది యువత ఆ పార్టీ మండల అధ్యక్షులు సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు యువతకు పార్టీ కండువాలు కప్పిన మేరుగా మురళీధర్ పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ దాసరి అంజమ్మ, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, నరమాల రమణయ్య, ఏనుగు సుధాకర్ రెడ్డి, నాయుడు, చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి, వేమారెడ్డి, షనీల్ రెడ్డి, దేవారెడ్డి, నాగురెడ్డి, పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఉలస కస్తూరయ్య, సన్నారెడ్డి, చెంచు రాఘవరెడ్డి, పాముల సురేంద్ర, తూపిలి నాగరాజు పాల్గొన్నారు. మన ప్రీతం నాయకులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎంతో ఒత్తిడిలో కూడా శ్రద్ధల గారు వాతావరణం తీసుకొచ్చి పోరాటం ఆయన ఫోన్ చేసి అనుకున్నప్పుడు టౌన్ 3 మండలాల్లో ఉండేవాడిని ఫోన్ చేసినప్పుడు వందలాది మంది వచ్చారు. ఆ ప్రోగ్రాం కూడా సక్సెస్ అయిపోయింది. ఈరోజు అందుబాటులో ఉన్న లీడర్లకంతా ఫోన్ చేస్తే నిజంగా ఫోన్ చేసిన వాళ్ళందరూ 100% అటెండ్ అయినారు. ఆ కార్యక్రమం కూడా దిగ్విజయం 4వ తేదీ నాడున వెన్నుపోటు దినంగా ప్రకటించడంలో చాలా నిగూఢమైనటువంటి మామని తండ్రితో సమానమైన మామగారినే వెన్నుపోటు పొడిచారు. ప్రపంచ చరిత్రలో కానీ భారతీయ చరిత్రలో ఎక్కడ కూడా లేదు. పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పరిచి మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం నుంచి మనం బేరేజ్ వేసుకుంటే మీరు చెప్తే ఆ స్థలానికి పోవడమో కాలు చేయి ఇడుచుకుంటూ పోవడమో చేయలేరు. వాళ్ళ ఇంటికే వెళ్ళి గౌరవప్రదంగా తలుపు తట్టి మరి సంక్షేమ పదాలు మా బాధ్యత, ప్రభుత్వ బాధ్యత, అందరూ మీరంతా పెద్దతరం వాళ్ళు ఎంతో అనుభవం కలిగిన వాళ్ళని గౌరవప్రదంగా మన మహారాజు మన గౌరవనీయులు ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాతావరణం చూడండి. నిన్న మన పేపర్లో కూడా 2 తవ్వాతాతో చనిపోయిన వాతావరణం పెన్షన్ పోతుంది. రామలింగ 2 మాటలు మాట్లాడతారు లాస్ట్లో భక్తులు మాట్లాడతారు. మీరు మాట్లాడండి, తర్వాత మదన మాట్లాడతారు. రండి మాట్లాడాలి, లేకపోతే నేను ఇక్కడ గుంజుళ్ళు తీస్తాను. మీరు మాట్లాడచ్చు. రండి మాట్లాడండి. 2 మాటలు ఫోటో
నిజానికి ఒక గౌరవానికి కట్టుబడి పార్టీని పెట్టడం జరిగింది. తండ్రి చనిపోతే పరామర్శించడం మన భారతీయ సంస్కృతి. ఆ సంస్కృతిలో భాగంగా ముఖ్యంగా తెలుగు సంస్కృతి కూడా గొప్పగా అందులో ఇమిడి ఉంది. అందులో భాగంగా తండ్రి చనిపోయిన వాళ్ళని ఓదారుదాడుకోవడానికి ముందుకెళ్తుంటే ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ ఆంక్షలు పెట్టి అడ్డుకట్ట వేసి చాలా ఇబ్బంది జరిగింది. ఆయన మనస్సాక్షికి నచ్చలేదు. మనం ఈ రకంగా ఈ పార్టీలో ఉంటే మన మనస్సాక్షి ప్రకారం ముందుకు పోలేము. మా నాన్నగారు వేలాది మంది లక్షలాది మంది కుటుంబీకులని దగ్గర చేర్చుకున్నారు. మరి అంత గొప్పగా ఎదిగిన నాయకుడు ఆలోచనలు ఈ పార్టీలో ఉంటే జరగవు. మరి మనం స్వయంగా భారం వేసి ముందుకెళ్దాం, ప్రజలు ఆదరిస్తారని నమ్మకంతో పార్టీని పెట్టడం, ఎంత పోరాటం చేయడం జరిగింది. జైలుకు పంపిస్తారని తెలిసిన గొప్ప పోరాట పట్టుకుండే నాయకుడు కాబట్టి మోటుకొని పార్టీని పెట్టి గౌరవప్రదమైన రిజల్ట్తో ముందు రావడం, అదేవిధంగా ఇంకా పోరాటం చేస్తే కానీ మనం అధికారం దగ్గర రాలేమనే ఉద్దేశంతో ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలందరినీ దగ్గరకి మరి ప్రభుత్వం వినలేని విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటూ సాగడం జరిగింది. స్వయంగా వారే ఒప్పుకుంటున్నారు, కేవలం అభివృద్ధి పొందాలో పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలి, ఆ వాతావరణంలోనే ముందుకెళ్ళిపోయారు తప్ప కాస్త రాజకీయ అనుభవం కొంత పొరబడిందని కూడా ఈ సందర్భంగా ఆయనకే అనుకోవడం జరిగింది. ప్రభుత్వం కావాలంటే రాజకీయ కోణం కూడా ముఖ్యంగా ఉండాలి. ప్రభుత్వం కోణం అయితే పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే పార్టీ కూడా కోణంగా రెండు చక్రాలుగా అవి ముందుకు సాగాలి. అలా సాగినప్పుడే మళ్ళా మనకు అధికారంలోకి వస్తున్న విషయాన్ని గుర్తించారు, కానీ దాన్ని పసిగట్టలేకపోయినారు, అసంతృప్తిని పసిగట్టలేకపోయినారు. అందుకే ఇప్పుడు గొప్పగా చెప్తున్నారు, కార్యకర్తల మాటే నా పాటగా ఉంటుంది, నేను రెండోసారి వచ్చినప్పుడు ఆ వాతావరణం తీసుకొస్తాను, కార్యకర్తను విస్మరించడం జరిగిందని పదే పదే గుర్తు చేసుకుంటూ పోతున్నారు. సోదరులారా, మనందరికంటే కూడా ఒక సీఎం పదవి చిన్న వయసులోనే అధిష్ఠించిన యోధుడు, గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పడుతున్నటువంటి కష్టాలు మనందరికన్నా కూడా 100 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ కష్టాలు, ఆ బాధలు అవే ఆయనకి గొప్ప అనుభవం నేర్పించబోతున్నాయి. అందుకే కార్యకర్తల మాటే నా పాటగా ఉంటుందని పదే పదే గుర్తు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా రేపు 4వ తేదీ ఎల్లుండి ఏ రకంగా సహజ ధోరణిలో చంద్రబాబు నాయుడు గారు ఆయన మామకెట్ట వెనుకోటు పొడిచాడో అదే రకంగా అమలు చేయలేనటువంటి సంక్షేమ ఫలాలు ఆశ చూపి తెలివిగా ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు మన్నల్లో పొందినాయో ఆ పథకాలనే 4 రెట్లు ఎక్కువగా ఇస్తానని వాగ్దానం చేసి మోసం చేసి పదే పదే ఊదరగొట్టి మొత్తానికి మోసంతో సక్సెస్ అవ్వడం జరిగింది. 1 సంవత్సరం కాలం పాటు జగన్మోహన్ రెడ్డికి అధికారంలో వచ్చిన దగ్గర నుంచి సంక్షేమం అంటూ క్యాలెండర్ పెట్టుకొని ఎప్పుడెప్పుడు మనం చెప్పిన పథకాలు, మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు ఎప్పుడెప్పుడు అమలు చేయాలి, ఒక సిస్టమేటిక్గా అమలు చేయాలి. ఒక కార్యాచరణ ఎట్లా ఉంటుందంటే టైం టు టైం, ఉద్యోగాలకు ఏ రకంగా అయితే పెన్షన్ అమౌంట్ వస్తుందో నెల నెలకి, అదే రకంగా ప్రభుత్వం మీద ఆధారపడిన ప్రజలందరూ కూడా సిస్టమేటిక్గా పలానా రోజుకి నాకు ప్రభుత్వం నుంచి సంక్షేమ ఫలాలు అన్ని తీరతాయని ధైర్యంతో ఉండే విధంగా ఆయన పరిపాలన సాగించడం జరిగిందని కూడా మనం చేస్తున్నాం. ఈరోజు మన పార్టీ ఓడిపోవటం ప్రతి కార్యకర్తకి మంచి జరిగింది అని నేనైతే నా యొక్క సొంత అభిప్రాయం చెప్తున్నా. ఎందుకంటే ఇలా జరిగి ఉండకపోతే జగనన్న మైండ్లో 2.0 రాదు. ఇదైతే నేనైతే సంసిద్ధంగా చెప్పగలను. 2.0 ఈరోజు వచ్చింది అంటే మనం చేసిన తప్పిదాలు ఏంటి, మనం గ్రామ లెవెల్లో ఏమి కోల్పోయాము, మనం పార్టీ జోన్ను, ఏ మతం జోన్ను, ఏ వర్గాన్ని జోన్ అని చెప్పి మనం పరిపాలన చేశాము. కానీ ఇది కాదు, గ్రామ స్థాయిలో కూడా నాయకులు ఉంటారు, వాళ్ళు మనోభావాల్ని దెబ్బతీయకుండా మన పరిపాలన చేయలేకపోయాము. అదే మన ఓటమికి మొదటి కారణమైందని చెప్పని ఈరోజు తెలుసుకున్నాడు మన జగనన్న. కాబట్టే ఈరోజు చెప్తున్నా, ఇలాంటి
వస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఒకటే చెప్తున్నాను, మనం ప్రతి ఒక్క గడపకెళ్ళి ధైర్యంగా ఓట్లు అడిగేటువంటి దమ్ము ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్కే ఉందని చెప్పి నేను ఈరోజు ఈ సమావేశంలో చెప్తున్నాను. ఈరోజు చెప్తున్నా, రేపు వీళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్ పోతే ఏమైందయ్యా ఈ సూపర్ 6, ఏమైందయ్యా నాకు ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ భృతి. ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగుల్ని మభ్య పెట్టేటువంటి విధానాన్ని ఈ యొక్క ప్రభుత్వం తీసుకొచ్చింది. 1 సంవత్సరం అయిపోయింది, 1 సంవత్సరం కాదు 4 సంవత్సరాలు అయినా కానీ ఇదే పరిస్థితి. ఎందుకంటే 2014-19లో కూడా చూసాం, నిరుద్యోగ భృతి లాస్ట్ 1 year క్రితమే ఇచ్చారు. మీకు తెలుసో లేదు, పెద్దలందరూ కూడా తెలుసు, పెద్ద నాయకులందరూ కూడా ఈరోజు స్టేజ్ ఉన్నారు. కాబట్టి అట్లాగే రేపు కూడా చేయబోతున్నాడు. కాబట్టి మనమైతే ప్రతి గడపకెళ్ళి మా యొక్క వైఎస్ఆర్ 2 నింతలు చేస్తాడు. ఇది మంచిది కాదు, ఎవరికైనా మంచిది కాదు, మన పార్టీకైనా ఎవరికైనా. ఒక కొత్త సాంప్రదాయానికి తెరదీస్తున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదు. దీనిని కొంతవరకైనా సంఘటితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా గౌరవ శాసనమండలి సభ్యులకి నేను మనవి చేస్తున్నా. కార్యకర్తకు ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం. అనేక కష్టాలు నష్టాలు వచ్చి ఈనాడు వీళ్ళందరికీ ఒత్తిడి ఉంది. ఈరోజు ఈ సమావేశానికి ఎవరెవరో హాజరయ్యారో మొత్తం పేర్లు పోతాయి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి. వాళ్ళకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ ప్రయత్నం చేస్తారు. అయినా కూడా తల వంచకుండా ఈ నాయకత్వం మీద, ఈ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం, విశ్వాసంతో ఈరోజు ముందుకు వస్తున్నారు. గ్రామాల్లో వాళ్ళందరికీ తప్పకుండా మనం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనం రాజకీయంగా వాళ్ళకి సహాయపడకపోయినా ఒక భరోసా, మనోస్థైర్యాన్ని ఇవ్వగలిగినప్పుడే ఈ రాజకీయ పార్టీకి ఒక ఉన్నతి వస్తుంది అని చెప్పి నేను ఈ సభాముఖంగా మనవి చేస్తూ, మనందరం సంఘటితంగా రేపు 4వ తేదీ జరగబోతున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజలకు ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తుందో అది ప్రజానేకం తీసుకుపోవాలనే ఆలోచనలో భాగంగా పార్టీ నాయకత్వం ఇచ్చినట్టు పిలుపు వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేద్దాం. గూడూరు నియోజకవర్గం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కంచుకోట. మొన్న గాలి కన్నా విపరీతమైనటువంటి గాలి వచ్చేటువంటి పరిస్థితి లేదు. మనం అపోజిషన్ స్టేటస్ లేనటువంటి పరిస్థితుల్లో 11 సీట్లకు పరిమితమైన ఒకసారి విశ్లేషణ చేస్తే గూడూరు నియోజకవర్గంలో 20,000 ఓట్లు వెనకబడ్డాం. మెయిన్ దెబ్బతినిందంతా గూడూరు అర్బన్లో 15,000 ఓట్లు పోయాయి. గూడూరు తర్వాత కోట పెద్ద ఒక టౌన్ అట్మాస్ఫియర్ ఉండేది, అక్కడ 2,000. అంటే ఈ 2 టౌన్లలోనే 17,000 మైనస్కు పోయాం. పూర్వం మిగిలిన నియోజకవర్గం అంతా మనం వెనకబడింది కేవలం 3,000 ఓట్లు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. దీనికి కారణం ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి కార్యకర్త వాళ్ళు అకుటితమైనటువంటి విశ్వాసంతో, ఈ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో పోరాటం చేపట్టే ఇంతలో గాలిలో కూడా దరిదాపు విజయానికి దగ్గరగా ఈ కార్యకర్తలు తీసుకొచ్చారు. ఆ కార్యకర్తల యొక్క మనోస్థైర్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత పార్టీ నాయకత్వం మీద ఉందని చెప్పి మనవి చేస్తూ, మీరు మండలంలో పార్టీ సమావేశాలు పెట్టాలి. కార్యకర్తకి ఎక్కడన్నా ఇబ్బంది వస్తే వాడి మనోస్థైర్యాన్ని నింపాల్సినటువంటి అవసరం ఉంది. నాయకత్వం దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సవినయంగా ఈ నియోజకవర్గం యొక్క పార్టీ బాధ్యతలు చూస్తున్నటువంటి గౌరవ మేరికి మురళి గారికి నా సోదర కార్యకర్తలు అందరి పక్షాన వారి గొంతుకుగా ఇక్కడ మీ ముందుకు ఈ విషయాన్ని తీసుకొస్తూ 4వ తేదీ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం మేమందరం కలిసి మీ యొక్క గౌరవాన్ని కాపాడేదానికి మా వంతు ప్రయత్నం ప్రతి కార్యకర్త పనిచేస్తారు. ఈరోజు ఇక్కడికి విశేషంగా చాలా షార్ట్ నోటీస్లో ఇంతమంది వచ్చారంటేనే పార్టీ మీద ఉన్నటువంటి విశ్వాసం. 4వ తేదీ కూడా తప్పకుండా విజయవంతం చేస్తారని చెప్పి వీళ్ళందరి పక్షాన మీకు హామీ ఇస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన దానికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ పుట్టినరోజు వేడుకలను కోట మండలంలో టీడీపీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. కోటలోని షాదీ మందిర్లో ఆ పార్టీ నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, మధు యాదవ్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పలగాటి భాస్కర్ రెడ్డి, చిల్లకూరు దశరథ రామరెడ్డి, వాకా విజయ భాస్కర్ రెడ్డి, మారంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి వేడుకలు చేశారు. జై సునీల్ అన్న,
జై జై సునీలన్న నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు నాదాలు చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కార్యక్రమంలో శంషుద్దీన్, దారా సురేష్, మర్రి పోలయ్య, నౌషాద్, నాయబ్ రసూల్, షేక్ బాబు, వాటంపేటి చెంగలరావు, చెల్లా సురేష్, జితేంద్ర రెడ్డి, చాపుల శ్రీనివాసులు, మరి అనిల్, తన్నమాల కోటారెడ్డి, నందమోహన్, తల్లం శ్రీనివాసులు, గూడూరు కిరణ్, సిద్దపరెడ్డి, పోలమ్మ, సుహాసిని తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని నిడిగుర్తి పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సీనియర్ విజయరత్నం తీపలపూడి రమణయ్య ఆధ్వర్యంలో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిడిగుర్తి గ్రామంలో వెలసిన సిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీన్మార్ డప్పులతో బాణసంచాల నడుమ ఫ్లెక్సీతో ర్యాలీ నిర్వహించి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పాసం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, నిడుగుర్తి పంచాయతీకి ఆయన ఎనలేని సేవ చేశారని, మున్ముందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి సమగ్ర పరిపాలన అందిస్తున్న మా నాయకుడు మన ముందు ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నామని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా భారీ అన్న వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షులు రామనాథం, మేజరు వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షురాలు సునీతమ్మ, మాజీ సర్పంచ్ నాగరాజు, సుబ్రహ్మణ్యం, ప్రదీప్, వెంకటాద్రి, అన్వేష్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. సభ్యులు పాసుల సునీల్ కుమార్ గారి యొక్క అయ్యా నాయకత్వం వర్ధిల్లునట్లుగా, అయ్యా మా నాయకుడు నాయన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లునట్లయినా నీ కృప కనికరాలు మా దేశ నాయకుల మీద, మా రాష్ట్ర నాయకుల మీద, మా పంచాయతీ నాయకుల మీద ఉంచమని, దీవించమని, మహిమ మీరు పొందమని, అయ్యా నా తండ్రి ఈ సెలబ్రేషన్ లోనైనా ఖర్చు పెట్టిన ప్రతి ఒక్కరికి నీ దీవెనలు ఆశీర్వాదాలు దయచేయమని, మహిమ మీరు పొందమని నజరేయుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి స్తుతించి దీవించుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన గూడూరు శాసనసభ్యుల గారికి జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా
ఆయన నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అనేక ఉన్నతమైన పదవులు అలంకరించి మా సచ్చిదానంద సద్గురు సాయినాథ ఆశీస్సులు ఉండాలని మేము నిత్యం ప్రార్థిస్తూ మా నిడుగుర్తి పంచాయతీ ప్రజల తరఫున మా తరఫున అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ సునీల్ కుమార్ గారి నాయకత్వం, సునీల్ కుమార్ గారి నాయకత్వం, సునీల్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి సునీల్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి సునీల్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి సునీల్ కుమార్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. మహానుభావుడు పుణ్యమే కదా. అయితే వర్ధిల్లాలి సునీల్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి సునీల్ కుమార్ గారి నాయకత్వం. ఉన్నాయా? ఉండు బయట పోయేదాన్ని వచ్చి ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మన నిడుగుర్తి పంచాయతీలో అంగరంగ వైభవంగా మన ఆరాధ్య దైవం, మన దళిత నాయకుడు, అందరి బాంధవుడు, పిలిస్తే పలికేటువంటి మనసున్న వ్యక్తి, ఈరోజు గూడూరు శాసనసభ్యులు పాసిన సునీల్ కుమార్ గారి జన్మదిన వేడుకలు ఆడంబరంగా ఎంతో ఉత్సాహంగా పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు, కార్యకర్తలు ఈరోజు ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. ఈరోజు ఆయన ఎన్నో కార్యక్రమాలు ఈ పంచాయతీలో చేశాడు. అదేవిధంగా రాబోయే కాలంలో ఎన్నో కార్యక్రమాలు ఈ పంచాయతీలు చేస్తాడు. ఆయన అన్ని వేళలా ఆయన బాగుండి అందరినీ బాగుపరుస్తాడు. కాబట్టి ఆయనున్న రోజులు హ్యాపీగా మన పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుందాం. ఈరోజు ఆయన పడబోతే ఎవరు నాయకుడు అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఆదరణ ఇచ్చి నీకేం కావాలని చెప్పి ముందుగా పలకరించి ఆ వ్యక్తికి కావాల్సిన పనులు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు పాసిన సునీల్ కుమార్ మన నాయకుడు కావడం మనకు ఎంతో ఉన్నతమైన విషయం. ఎందుకంటే ఈ ఏరియాలో అందరూ దళితులు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా సునీల్ కుమార్ అంటే ఎంత ప్రేమ అభిమానులు ఉన్నారంటే ఈ కార్యక్రమాన్ని చూస్తే అర్థమవుతుంది. అందుకని ఆయన అనేక ఉన్నత పదవులు అధిరోహించి ఒక రాబోయే కాలంలో మంత్రి పదవి కూడా రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
అడుగడుగున నీరాజనాలు, పూల వర్షం, గజమాలలతో సత్కారాలు. వేలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య గూడూరు పట్టణంలో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఎంతో వేడుకగా సాగింది. టీడీపీ నాయకులు కొండేపాటి గంగా ప్రసాద్, తానాంకి నానాజీ సమక్షంలో ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, గూడూరు మండలాల నుంచి తరలి వెళ్లిన కార్యకర్తల సమక్షంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు సునీల్ కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాష్ట్రంలో గడిచిన ఏడాది కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసపూరిత వాగ్దానాలు. కోట మండలంలో ఘనంగా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ పుట్టినరోజు వేడుక. దీపలపూడి రమణయ్య ఆధ్వర్యంలో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ పుట్టినరోజు వేడుకలు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.